టీడీపీలో నపుంసకులను చేర్చుకున్న చంద్రబాబు సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కరణం బలరాం డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నపుంసకుడని, గత 10 రోజులుగా గొట్టిపాటి చేస్తున్న చర్యల ఫలితమే ఈ హత్యలని కరణం బలరాం స్పందించారు. అద్దంకి నియోజకవర్గం బల్లికురవలో గొట్టిపాటి, కరణం వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో 2 కరణం వర్గీయులను మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో కరణం, గొట్టిపాటి టీడీపీలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ హత్యలకు కారణం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అని కరణం తెలిపారు. అలాంటి వారిని పార్టీలో చేర్చుకున్న టీడీపీ, చంద్రబాబు దీనిపై సమాధానం చెప్పాలని కరణం డిమాండ్ చేశాడు. కాగా అద్దంకి మండలం వేమవరంలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలీసులు 144 సెక్షన్ను విధించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఇకపోతే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ల మధ్య కొన్ని సంవత్సరాలుగా కక్షలున్నాయి. ఒకరంటే ఒకరి పడని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీలోకి గొట్టిపాటిని చేర్చుకోవద్దని కరణం అధినేత వద్ద మొరపెట్టుకున్నారు. కానీ లోకేష్ మధ్యలో ఎంటర్ అయి గొట్టిపాటిని పార్టీలోకి చేర్చుకున్నారు. కరణం బలరామును సంతృప్తి పరచడానికి ఇటీవల చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత 2 వర్గాల మధ్య కక్షలు మరింత పెరిగాయి. కలిసి ఉండాలని చంద్రబాబు ఎందుకు చెబుతున్నా 2 వర్గాలు లైట్గా తీసుకుంటున్నాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 2 కర్ణవర్గీయులు మృతి చెందడంతో అద్దంకి నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా?